ఓజీ 2 అంట. ఓజీ 2 అఫీషియల్‌గా కన్ఫర్మేషన్ అనుకోవచ్చు ఒక రకంగా. అంటే చాలా వరకు గట్టిగా మాట్లాడుతున్నారు. ఓజీ 2 కూడా వస్తుందని చెప్పేసి. అండ్ దే ఆర్ లిటరల్లీ కాన్ఫిడెంట్ అబౌట్ ఓజీ 1 మ్యాన్. ఎందుకంటే ఇంకా 20 డేస్ షూట్ మిగిలింది. బట్ స్టిల్ దే ఆర్ లైక్ ఇంకా సెకండ్ పార్ట్ కూడా చేద్దామని అన్నారు. కొంతమంది అకీరా నందన్ కూడా సినిమాలో ఉన్నారంటున్నారు. అండ్ నాకు వినిపించింది ఏంటంటే ఓజీ 2కి ముఖ్యంగా అడవి శేష్ గారి దగ్గర నుంచి స్క్రిప్ట్ మీద కొన్ని ఐడియాలు ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్‌లు ఉన్నాయంట. దట్ ఈస్ రియల్లీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. ఎందుకంటే సుజీత్ నా బాధ ఒకటే. సుజీత్ దగ్గర నుంచి స్క్రిప్ట్ ఏదైతే ఉంటదో సాహోలో నాకు స్క్రీన్ ప్లే చాలా బాగా అనిపిస్తుంది బ్రో. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఎవర్ ద డిసిషన్స్ ఈ టుక్. దీని తర్వాత ఇది వస్తుంది, దీని తర్వాత ఇది వస్తుంది. ఒక టెన్షన్ మెయింటైన్ అవుతుంది లాస్ట్ వరకు. అది ఓకే, ఒప్పుకుంటా. డైలాగ్స్ ఆర్ బ్యాడ్. నాకైతే మాత్రం సాహోలో డైలాగ్స్ చాలా బ్యాడ్ అనిపిస్తుంది అనమాట. పంచ్ డైలాగ్స్ కూడా అంత బాగా పేలవు నాకు. సో అట్లాంటి టైంలో నాకు ఓజీ మీద అదొక్కటే డౌట్ ఉంది. అది కాకుండా మిగతా అంతా టోటలీ ఎక్సైటెడ్ అబౌట్. ఒకవేళ కనుక నువ్వు అడవి శేషుని తీసుకొస్తే ఏంటి లైక్ ఈ ప్రాజెక్ట్లోకి అడవి శేష్ వస్తున్నాడు ఓజీ పార్ట్ 2. ఎందుకంటే ఓజీ పార్ట్ 1 వాళ్ళు ఏం చేయడానికి ఏమీ లేదు. ఇంకా 20 డేస్ ఉంది షూట్. అది అయిపోయిన తర్వాత డెఫినెట్లీ అండ్ ఆల్సో కొంతమంది ఏమంటున్నారంటే వీళ్ళు ఆల్రెడీ ఓజీ 2 షూట్ స్టార్ట్ చేశారు అంటున్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో అడవి శేష్ కూడా వాట్ కాల్ ఇట్ ఇంక్లూడ్ అయ్యిందంటే హ్యాపీ. నాకైతే మాత్రం హ్యాపీ. ఎందుకంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గూఢచారి పరిస్థితి చెప్తే, G2 పరిస్థితి చెప్తే ఐమ్ హ్యాపీ. బట్ స్టిల్ పవన్ కళ్యాణ్ గారు లైక్ వన్ ఆఫ్ ద గుడ్ రైటర్స్ ఇన్ వాట్ ఈస్ ఏ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రైట్ నౌ. లైక్ అడ్విసేస్ ఈస్ అప్ దేర్ మ్యాన్ డెఫినెట్లీ. సో అట్లాంటిది ఒక సూపర్ విజువల్ స్టోరీ టెల్లర్ అయిన సుజీత్ చేతిలో ఓజీ 2 పడితే అది ఎట్లా ఉంటుందో చూడాలి. ఎక్సైటెడ్. నీకేమనిపిస్తుంది ఓజీ 2 అండ్ ఎవ్రీథింగ్ దిస్? ఒక్కటి నేను బయట పెడుతున్నా, అది బయటనే కాదు, బట్ నేను ఈ మధ్య ఎప్పుడైతే ఈ అడ్విషియస్ గారి టాపిక్ ఏదైతే వచ్చిందో అకిరానందన్ ఇవన్నిటితో పాటు వాళ్ళు ఐ థింక్ ఆల్మోస్ట్ ఫేక్ అని అనుకుంటున్నాను. బట్ ప్రభాస్ గారి డేట్స్ కోసం కూడా ఎందుకో లైక్ అదొకటి ఎందుకో పక్కకి ఒక తిరిగింది. అది ఐ రియల్లీ డోంట్ థింక్ సో. అగ్రీ అవును. స్టిల్ అదొక డౌట్ ఉంది. ఎందుకంటే లైక్ అది ఏంటో వాజీ కదా, వాజీ సిటీ రెఫరెన్సెస్ గ్లిమ్స్ లో కానీ అన్ని చోట్ల కనపడ్డాయి. సో వీళ్ళు దీన్ని ఇంకా బిగ్గర్ స్టోరీకి కనెక్ట్ చేస్తున్నారని. అండ్ ఇంకొకటి ఏమైందంటే ఒక పెద్ద ఫ్రాంచైజ్, ఫ్యూచర్లో అవబోయే ఫ్రాంచైజ్కి ఒక ఆల్రెడీ ఒక పాన్ ఇండియా ఫిలిం స్టోరీ లైన్ లింక్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక ట్వీట్ వచ్చింది అరౌండ్ ఇవాళ పొద్దున అనుకుంటా. సో ఒక ఛానల్ నుంచి వచ్చింది ట్వీట్. సో మరి ఇది దీని కనెక్షన్ కాదో నాకు తెలియదు, బట్ దిస్ ఈస్ మోర్ ప్రామిసింగ్. అంటే లైక్ సాహోతో కనెక్షన్స్ అన్ని లెట్స్ నాట్ కేర్, బట్ స్టిల్ ఏదో జరగబోతుంది విత్ ఓజీ. అండ్ దీనికి మేబీ లైక్ విత్ అడ్విశేష్ గారి లైక్ ఎలా అంటే ఆయన రైటింగ్ కావచ్చు. ఐ థింక్ హీ మైట్ బి ప్లేయింగ్ ఏ క్యారెక్టర్, అది కూడా అయి ఉండొచ్చు. అండ్ ఈవెన్ అకిరానందన్ కావచ్చు. బట్ స్టిల్ ఐఎమ్ డౌట్ఫుల్ ఒక రకంగా ఈ అప్రోచ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి లైక్ ఆయన సిచ్యువేషన్, ఆయన ఉన్న లైక్ ఆయన లైక్ డేట్స్ ఇవ్వటం కానీ అదంతా కూడా ఇట్స్ చాలా కాంప్లెక్స్ ఆయనకి. సో ఇలాంటి సిచ్యువేషన్లో పార్ట్ 2 హరిహర వీరమల్లు పార్ట్ 2నే వీఆర్ 50-50 కాదు, లైక్ 199. ఫిక్స్ అయిపోదు సో ఖచ్చితంగా. అది రాదు. సో అలాంటప్పుడు లైక్ ఓజీ పార్ట్ 2 అంటే లైక్ ఐడియా బాగుంది, అంత బాగుంది, బట్ స్టిల్ డౌట్ఫుల్. లైక్ ఎలాంటి కాంప్రమైజెస్ చేయాల్సి వస్తుంది యాజ్ ఎ ఫిలింగా. ఎందుకంటే మనం లైక్ ఓన్లీ ఫిలిం గురించి మాట్లాడుకుంటే యాక్టర్ హ్యాస్ టు బి అవైలబుల్ కదా ఆల్ ద టైమ్. అవును. కానీ అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు లేదు. సో ఎలా జరుగుతుంది అనేది ఐ రియల్లీ హోపింగ్ ఓజీ తోనే ఎండ్ అవుతుంది అని అనుకుంటున్నాను. వి హాస్ టు ఫోకస్ ఆన్ అదర్ యాక్టివిటీస్, బట్ స్టిల్ స్కెప్టికల్. అంటే ఐ డోంట్ థింక్ సో, బట్ ఐఎమ్ హోపింగ్ విత్ అడ్విశేష్. అంటే నాకు ఎట్లాంటి పరిస్థితి ఇప్పుడు రైట్ నో పార్ట్ 2 అనేది ఇట్స్ బీన్ బట్ ఈస్ ఏ గిమ్మిక్. లైక్ ఇప్పటివరకు చాలా వరకు గిమ్మికలు చేస్తున్నారు పార్ట్ 2 అనేది. అంటే లైక్ స్టార్టింగ్ నుంచి వాళ్ళు అనౌన్స్ చేయడం ఒకటి ఉంది. డెఫినెట్లీ పార్ట్ 2 అనేది ఒకటి ప్లాన్ చేసుకొని సినిమాలు తీస్తే నాకు ఇబ్బంది ఏం లేదు దాంతో. బట్ నాకు ఫస్ట్ పార్ట్ చూడలేదు నేను. ఇంకా ఫస్ట్ పార్ట్ చూసినా కానీ నాకు అంత బాగా నచ్చిందా లేదా అని సెకండరీ. సో అట్లాంటిది నేను ఫస్ట్ పార్ట్ కంప్లీట్ కాకముందు యు ఆర్ టెలింగ్ మీ దట్ దేర్ ఇస్ అ పార్ట్ 2 అది వస్తుంది, ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది, అది పక్క పెట్టినా కానీ అది మెయిన్ గా డిసైడ్ మనకి అఫీషియల్ గా చెప్పలేదు కదా. సో అక్కడ మనం ఓ రకంగా ఓకే అనుకున్నా కానీ లైక్ ఓజీ పార్ట్ 2 అనేది చాలా రోజుల నుంచి దగ్గర దగ్గర ఒక 1 year నుంచి మనం వింటున్నామా ఓజీ పార్ట్ 2 కూడా జరుగుతుందని చెప్పేసి. సో అది ఒకటి అట్లా అనిపిస్తున్నా కానీ ఇట్ ఫీల్స్ లైక్ అరే పార్ట్ 2 గురించి ఇప్పుడే మాట్లాడాలా, లెట్స్ ఫస్ట్ పార్ట్ రాని, ఫస్ట్ పార్ట్ వచ్చిన తర్వాత వీ కెన్ గెట్ ఓకే ఇది సిచ్యువేషన్, ఈ వరల్డ్ ఇట్లా ఉంది, ఈ వరల్డ్ నాకు నచ్చిందా, ఈ క్యారెక్టర్స్ నాకు నచ్చినాయా, ఇది నిజంగానే ఈ స్టోరీకి పార్ట్ 2 అనేది డిసర్వింగ్ గా, ఇట్లాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి మాట్లాడుకోవడానికి. అవి అయిన తర్వాత యూ కెన్ టోటలీ చెక్ ఆఫ్ వాట్ ఈస్ ఏ పార్ట్ 2 అండ్ ఎవ్రీథింగ్. అది ఓకే నాకు. సో ప్రతిసారి దేవరా చెప్పాను కానీ నాకు అట్లా అనిపిస్తా ఉంది. అరే చెప్పనని చెప్తే ఎలా రా అంటే లైక్ బ్రో ఇప్పుడు అన్డిజర్వింగ్ పార్ట్ 2 అంటే మాత్రం డెఫినెట్లీ అది అనిపిస్తుంది నాకు. బట్ స్టిల్ నాకైతే అట్లా ఈవెన్ హరిహర వీరమల్లు కూడా పార్ట్ కొన్ని బాగా షూట్ అంతే కదా. అదొకటి వచ్చింది. పార్ట్ 2 హరిహర వీరమల్లు పార్ట్ 2 గురించి మనకు అవసరం లేదు యాక్చువల్లీ. ఎందుకంటే హరిహర వీరమల్లే ఇంకా ఇన్ని రోజులు రాలేదు.
సో దానికి నేను పక్క పెట్టేసుకొని ఐ హావ్ టు థింక్ అబౌట్ పార్ట్ 2 అనేది అవసరం లేదు. బట్ స్టిల్ నాకెందుకో ఓజీలో పార్ట్ 2 అన్నప్పుడు కూడా దాని గురించి కొంచెం డౌట్ ఉన్నా గానీ, నాకు అడవి శేష అనేసరికి నాకు కొంచెం ఓకే. లెట్స్ టేక్ దిస్ సీరియస్‌లీ అనే ఫీలింగ్ అది ఉందన్నమాట. ఎక్సైటింగ్. కానీ, కానీ ఒక్కటి చెప్పనా? అడివిశేష్ గారు ఆయన రైటర్‌గా పెన్ పట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? లైక్ ఆయనకి మంచి కథలు కావాలి. అండ్ ఇచ్చేవాళ్ళు తక్కువ మందున్నారు ఆయనకి ఆ టైంలో. అవును. కాబట్టి ఈయన సొంతగా రాసుకున్నారు అండ్ హిట్ కొట్టారు. సో, ఇప్పుడు ఆ రైటర్ యాస్ ఎ రైటర్‌గా ఆయనకి ఆ డిపెండెన్సీ లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే మంచి కథలు ఆయన దగ్గరకొస్తున్నాయి. అవును. అండ్ ఐ థింక్ ఈవెన్ లైక్ ఐ థింక్ మేజర్ కూడా ఈయన రైటర్ కాదు. మేజర్ ఈయనే రైటర్. రైటర్‌నా? మేజర్ ఈయనే రైటర్. మేజర్ ఈయనే గూఢచారి 2 రైటర్. ఈయనే రైటర్. ఇప్పుడొచ్చాయి దీనికి కాదు. డకాయిట్‌కి డెకాయిట్ కాదాయన. కాదు. డెకాయిట్ సో కాదు. డెకాయిట్ కాదు. హ్మ్. సో, ఇంకా లైక్ ఇంకా హిట్ 3కి హిట్ 2కి కాదాయన రైటర్. అవును. అవును. ఆ! సో, లైక్ ఆయనకి ఇంకా యాస్ ఎ రైటర్‌గా ఆయన నెసెసిటీ అనేది ఆయన లైక్ తక్కువ అవుతూ వస్తుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఒక ఫిల్మ్‌కి యాస్ ఎ రైటర్ హెల్ప్‌గా కావాలంటే మేబీ నువ్వు చెప్పినట్టుగా ఒకటి డైలాగ్స్ పరంగా కావచ్చు. బట్ ఐ డోంట్ థింక్ సో. అడివిశేష్ గారు లైక్ అంటే ఆయన వెరీ గుడ్ డైలాగ్స్ ఉన్నాయి. బట్ స్టిల్ లైక్ ఎక్స్‌ట్రీమ్‌లీ పవర్‌ఫుల్ డైలాగ్స్‌ని ఆయన అందించారనైతే నేను అనుకోవట్లేదు. అంటే ఇక్కడ ఆయన సిట్యుయేషన్ ఫిల్మ్స్‌లో ఏంటంటే అడవిశేష్ గారి మూవీస్‌లో ఎవరైతే ఆయన స్క్రిప్ట్ రాసుకుంటారో డైలాగ్స్ రాసేది అబ్బూరి రవి గారు అని చెప్పేసి ఇంకొన్న రాస్తారు. నాట్ అవును. అడవిశేష్. సో నేనేమంటున్నా అంటే అడవిశేష్ గారి ఇన్పుట్ ఏముంటుంది అనుకుంటా ఐమ్ థింకింగ్ స్క్రీన్ ప్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ ప్లేలో ఇవి బాగా జరుగుతాయి, ఇవి పెట్టుకోవచ్చు. దీంట్లో లైక్ ఒక హై రావాలన్నా లేదన్నా కానీ దాంట్లో ఇన్పుట్ ఉండొచ్చు నేను అనుకుంటా. ఇట్స్ నాట్ అబౌట్ టోటల్ స్క్రిప్ట్ రాసిన నేను అనట్లేదు. టోటల్ స్క్రిప్ట్ కాదు అండ్ హీ గేవ్ ఇన్పుట్. లైక్ ఒకవేళ కంటిన్యూయేషన్స్ ఇప్పుడు సుజిత్ అదేనా హ్యాపీలే గానీ అంటే సుజిత్ గారి ఫోర్టే ఏంటి? ఒక సీన్ ఉంటే దాన్ని ఎక్సలెంట్‌గా ఆయన ప్రెజెంట్ చేయగలుగుతాడు. బట్ ప్రాబ్లమ్ ఏంటి? సీన్‌కి కనెక్షన్స్ ఆర్ కంటిన్యూయేషన్ స్టోరీ ఒక థ్రెడ్‌ని ఆయన సరిగ్గా మెయింటైన్ చేయలేదు విత్ సాహో. ఎమోషన్ అంత బాగా పని చేయదు బ్రో. అంటే లైక్ థ్రెడ్ అంటే అదే థ్రెడ్ ఈజ్ అన్ ఎమోషన్. ఐ డోంట్ అంటే లైక్ నువ్వు వీవ్ చేసుకోవచ్చు, సీన్ రాసుకోవచ్చు కానీ ఆ ఎమోషన్ ఏదైతే ఉందో సాహోలో ఇట్ రియల్లీ డిడ్ కనెక్ట్ నాకు. అంటే లైక్ వాళ్ళ ఫాదర్ అండ్ సన్ కనెక్షన్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ అ ట్విస్ట్. డెఫినెట్లీ అదొక ట్విస్ట్ గ్యారంటీగా. బట్ క్లైమాక్స్ లో ఎప్పుడైతే రాజు చచ్చిపోతాడో అది అక్కడ ప్రభాస్ ఏడ్చినా చేసినా నాకు అసలు రావట్లేదు అక్కడ ఎమోషన్. ఎందుకంటే మనకి స్టార్టింగ్ నుంచి అరుణ్ విజయ్ వాళ్ళ ఫాదర్ అనుకుంటాం. లైక్ అది మంచి అనిపించింది. బట్ ఒక సర్టన్ పాయింట్ తర్వాత ఎప్పుడైతే అది ప్రభాస్ వాళ్ళ ఫాదర్ అన్న తర్వాత వీళ్ళ మధ్యలో ఎలాంటి సీన్స్ లేవు. అసలు రాయి మన ప్రభాస్ అసలు సినిమాలో కలవనే కలవరు. దే డోంట్ ఈవెన్ స్పీక్. అసలు అట్లా అవసరం లేదు, కలవాలని లేదు. బట్ ఆ ఎమోషనల్ లేదు. ఎందుకంటే ఇఫ్ యు సీ వాట్ ఎవర్ ఫాదర్ అండ్ సన్ సీన్స్ ఏవైతే పడ్డాయో అవి అరుణ్ విజయ్ కి రాయ్ కి మధ్యలో పడ్డాయి. అంటే లైక్ జాకీ ష్రాఫ్ కి మధ్యలో పడ్డాయి కానీ ప్రభాస్ కి జాకీ ష్రాఫ్ కి మధ్యలో ఏవి పడలేదు. సడన్ గా ఒకటే సీన్ వచ్చేసారు. లైక్ ఆయన చచ్చిపోయిండు, కలిసిండు, అదంతా బానే ఉంది కానీ లైక్ అది ఎమోషనల్ అయితే మాత్రం నాకైతే రాలేదు. ఇట్లాంటి సీన్స్ దగ్గర మేబీ కరెక్ట్ క్యారీ అవ్వాల. ఇట్లాంటి మేబీ ఆయన లైక్ ప్రోగ్రెస్ ఉంటది. బట్ స్టిల్ నువ్వు చెప్పినట్టుగా అడివిశేష్ బెటర్ గా వాటిని కనెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంటది. బట్ ఇదంతా కూడా బయటకు వచ్చిన స్పెక్యులేషన్స్. నథింగ్. ప్రస్తుతానికి అయితే ఐ థింక్ లాస్ట్ అఫీషియల్ న్యూస్ ఫ్రమ్ ద టీమ్ ఏంటంటే విజయవాడ ఎక్కడో సెట్ చేశారు. షూటింగ్ ఏదో జరుగుతుంది. మంగళగిరిలో సెట్ చేశారు, షూటింగ్ జరుగుతుంది. అంతే మించి లైక్ మనకి పెద్దగా ఏం తెలియదు ఓవరాల్ ఫిలిం గురించి. సో రియల్లీ హోపింగ్ వస్తాయి. అండ్ ఇంకోటి ఇది సెప్టెంబర్ ఆర్ డిసెంబర్ అనేది టార్గెట్ ఫర్ సెప్టెంబర్ 25th. They are targeting September 25th out. సెప్టెంబర్ 25th. సెప్టెంబర్ అంటే అది 9th మంత్ కదా. 9th లిటరల్ గా 1 year ముందు సెప్టెంబర్ 27th నాడు వస్తామని చెప్పారు. వస్తామని చెప్పారు. ఇప్పుడు ఆయన ఐ థింక్ ఇప్పుడు ఆయన డైట్ ఫాలో అవుతున్నారు. అండ్ మేబీ మేలోనో ఎప్పుడో మే ఆర్ జూన్ లో షూటింగ్ ఏదో అన్నారు. అప్పుడు షూటింగ్ అయితే అంత బూస్ట్ చేయాలా? ఓటీటీ ఉంది కదా ప్రాబ్లం. ఓకే అదొకటి ఉంది. అంటే ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే పవన్ కళ్యాణ్ గారు 3 మూవీస్ మీద, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఓటీటీ వల్ల దే ఆర్ పుషింగ్. ఎందుకంటే 2025 లో మేము రిలీజ్ డేట్ షెడ్యూల్ చేసేసుకున్నాము. దాంట్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. మీరు సినిమా 2-3 సీన్లు తీసిర్రు, మిగతా అంతా మీరు ఆపేసి దే ఆర్ రీరైటింగ్ ది స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఏమన్నారంటే కొంచెం చిన్న చేంజెస్ చేస్తున్నారు. చాలా చేంజెస్ చేస్తున్నారు, అది వేరే విషయము. బట్ ఎట్లా పెట్టి ఈ ఇయర్ లో మీరు సినిమా రిలీజ్ చేయాలనేది ఉంది వాళ్ళకి. బట్ దే ఆర్ నాట్ రిలీజింగ్. ఖచ్చితంగా పుష్ అవుతుంది. సో పెద్ద సినిమాలు అన్నప్పుడు కూడా ఇట్లాంటివి ఉన్నాయి. మైత్రి కానీ ఇవన్నీ కూడా ప్రెషర్ అనేది అవుతుంది అన్నట్టు. డివివి ఫస్ట్ ఆఫ్ ఆల్ డివివి అండ్ హరిహర వీరమల్లు ఆర్ డెఫినెట్లీ ఆన్ దట్. ఖచ్చితంగా సినిమా ఈ ఇయర్ రిలీజ్ చేయాల్సిందే. కాబట్టి ఐఎమ్ నాట్ థింకింగ్ డిసెంబర్ అనేది. డిసెంబర్ అంటే ఒక్క అడుగు కొంచెం అటు ఇటు అయిందనుకో దే పుష్ టు జనవరి అన్నట్టు. అట్లా చేయకుండా ప్లానింగ్. సంక్రాంతి విండో ఉంటది, దాన్ని లైక్ అంత ఈజీగా అంటే లైక్ దసరా అనే సిచ్యువేషన్ కి ఏమైపోయిందంటే ఇప్పుడు రాజాసాబ్ వస్తుంది. అసలు దసరాకి రాజాసాబ్ వచ్చింది అనుకో 25th నాడు ఇది వచ్చినా కానీ 1 week విండో మేబీ అంటే లైక్ మేబీ ఈసారి దసరా ఎప్పుడు వస్తుందో తెలియదు నాకు. మేబీ సెప్టెంబర్ 25th వస్తుందో తెలియదు నాకు. సో ఆ 1 week విండోలోనే వస్తుందా అది కూడా.
అఖండ 2 వస్తుంది. అఖండ అరే 2 దసరానే కరెక్టే దసరా అదే టైం అనుకుంటా. సో ఇవన్నీ వస్తున్నాయి మళ్ళీ. ఇట్ విల్ డెఫినెట్లీ బి ఎ ఓజీకి జామ్ ప్యాక్ చాలా అగైన్. పెద్ద విండో కావాలి యాక్చువల్లీ. ముందు హ్మ్. ముందు ఒక వారం అయినా గానీ, వెనకాల ఒక 2, 3 టెక్నికల్లీ వారాలు ఓజీకి చెప్పాలంటే కావాలి. టెక్నికల్లీ చెప్పాలంటే ఇప్పుడు మాట్లాడుకున్న 3 మూవీస్‌కి పెద్ద వీక్ లైక్ కావాలి బ్రో విండో. 'రాజసాబ్' గాని, 'అఖండ' గాని, 'ఓజీ' గాని వీటన్నిటికి కావాలి. చూసుకోవాలి అన్నిటికి కావాలి. ఎట్లుంటదో ఐ థింక్ చూడాలి. అఖండ దే కెన్ వర్క్ ఇట్ ఔట్. ఎందుకంటే లైక్ బడ్జెట్ కొంచెం లిమిట్‌లో ఉంటది కాబట్టి పనైతది. బట్ స్టిల్ ఇట్ షుడ్ చాలా పెద్దగా పేలే బాంబుగైతది అఖండ. అవును. సో, ఐ అవును. థింక్ దానికి గూడా గావాలి యాస్ యూ సెడ్. ఐ యామ్ థింకింగ్ నాకెందుకో 'అఖండ 2' విల్ డెఫినెట్‌లీ క్రాస్ 100 క్రోర్స్ షేర్. 100 క్రోర్స్ షేర్ కొడతా అనిపిస్తుంది నాకు. బాలయ్య గారి ఫిల్మ్‌లో ఐ థింక్ హైయెస్ట్ ఏదిరా ఎక్కువ షేర్ డాకు కొట్టింది ఏది? ఇదేగా మొన్నొచ్చిన 'డాకుయే.' డాకు అనుకుంటా. అఖండ 100 కోట్లు షేర్ కొడతదా? యాహ్! కొట్టొచ్చురా. ఎందుకంటే అనిపిస్తుంది. థియేటరోళ్ళు వాళ్ళ సౌండ్ ఎక్విప్‌మెంట్‌ని క్వెషన్ చేసిన రోజది. ఆ! అది గూడా లోకల్ థియేటర్స్ గాదవి. ఇంటర్నేషనల్ థియేటర్స్ క్వెషన్ చేసిన రోజది. హ్మ్. బట్ చూడాలి లైక్ యాహ్! వాటెవర్ ఓహ్! వీఆర్ టాకింగ్ అబౌట్ 'ఓజీ' రైట్. సో ఐయామ్ ఎక్సైటెడ్. డెఫినెట్లీ 'ఓజీ పార్ట్ 2' అంటే లైక్ దాంట్లో అడివిశేష్ ఉన్నాడు. అంటే అడివిశేష్ సినిమాలు చేస్తున్నాడు గానీ హి ఈజ్ సమ్‌వాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మూవీ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఐయామ్ ఎక్సైటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 రోజులు కంప్లీట్ చేసేసుకోండి డేట్స్ అండ్ ఎవ్రీథింగ్. మంచి ప్రోడక్ట్ ఇచ్చేయండి. ఎంజాయ్ చేసేద్దాం. సెప్టెంబర్ 25th అంటున్నారు తెలీదు ఇంకా. అది ఒకటి వచ్చేసిన తర్వాత కుమ్మేద్దాం అనమాట. మీ థాట్స్ ఏంటి అసలు 'ఓజీ పార్ట్ 2' అంట. మీ థాట్స్ ఏంటి కామెంట్స్‌లో చెప్పండి.